అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి ఆకాశాన్ని అంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా గంటల వ్యవధిలోనే ధరల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోవడం కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఒకేసారి పెరగడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా 810 రూపాయలు పెరిగి 1,55,780కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 750 రూపాయలు పెరిగి 1,42,800 వద్ద కొనసాగుతోంది. అంటే ఒక్క గ్రామ్ బంగారంపైనే సుమారు 75 నుండి 81 రూపాయల వరకు పెరుగుదల కనిపించడం సామాన్య ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో పసిడి ధరలు మరింత ఎక్కువగా ఉండగా అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,56,160కి చేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా ధరలు పెరిగి 1,55,930 స్థాయిని తాకాయి. ఈ భారీ పెరుగుదలకు పలు కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు, జియో పొలిటికల్ టెన్షన్స్, పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ కలిసొచ్చి బంగారం ధరలను ఒక్కసారిగా పైకి తీసుకువెళ్లాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ లో వెండి ధర ఒక్క రోజులోనే 5,000 పెరిగి 2,80,000కు చేరుకుంది. ఉదయం 2,75,000గా ఉన్న ధరలు గంటల వ్యవధిలోనే పెరగడం గమనార్హం. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో వెండి ధర మరింతగా పెరిగి ఒక్కసారిగా 10,000 రూపాయలు పెరిగి 2,75,000కు చేరింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పసిడి, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.